చిట్టి చేతులు రాసినవారు బలరామదాసు గారు. బలభద్రపురంలో ధర్మన్న అనే బెల్లపు వర్తకుడు ఉండేవాడు. పేరుకు ధర్మన్న కాని అతడు వట్టి లోబి. వాని భార్య ధనాలు మట్టుకు పెట్టుగుణం కల ఇల్లాలు. ఇంటికి వచ్చే ముష్టివాళ్లకు నోటితో కాకుండా చేతితో లేదని చెప్పి పంపేది. వచ్చిన వాళ్లకల్లా ముష్టి వేస్తూ కూర్చుంటే దివాణాలు కూడా దివాలా తీసేస్తాయి అని ధర్మన్న భార్యను మందలించేవాడు. పేదకు సాదకు విదుపుతూ ఉంటేనే మనకు లక్ష్మి వృద్ధి పొందుతుంది అని సమాధానం చెప్పేది ధనాలు. ఇలా ఉభయుల మధ్యని సంసారంలో రోజూ పేచీ పడుతూ ఉండేది. చివరకు ఎలా అయితేనేం అతడు ఒక ఏర్పాటుకు ఒప్పుకున్నాడు. ఇంటికి వచ్చిన ముష్టివాళ్లందరకూ కాక రోజుకు ఒక్కళ్లకు మాత్రం ఒక్క దోసెడు బియ్యం వేసి ఊరుకోవాలని చెప్పాడు. ఈ మాత్రానికైనా ఒప్పుకున్నందుకు ధనాలు సంతోషించింది. మర్నాటి నుంచి బాగా దోసెలు నిండుగా బియ్యం తీసి అవన్నీ ఒక్క ముష్టివాడికే వేసేది. ఆ దోసెడు బియ్యము చూడగా తవ్వెడుకు పైగానే ఉండేవి. పోని ఒక్కళ్లకైనా కడుపు నిండా భోజనం పెట్టగలిగాము కదా అని ఆమె మనసులో ఎంతగానో తృప్తిపడేది. ఇలా ఉండగా వారి కోడలు రత్నం శ్రావణమాసం నోములకని అత్తారింటికి వచ్చింది. కోడలిని చూడగానే ధర్మన్నకు ఒక చిత్రమైన ఆలోచన తట్టింది. వెంటనే భార్యను పిలిచి, ఒసే ఒసే, ఇటుపైన మన రత్నం చేతిలో ముష్టివాళ్లకు బిచ్చం పెట్టించుతూ ఉండు. ఆ చిట్టి చేతులతో కొత్త కోడలు దానధర్మాలు చేస్తూ ఉన్నదంటే చూడముచ్చటగా ఉండి లోకులు ఆనందిస్తారు అన్నాడు. ఏదో విధంగా భర్తకు ఔదార్యం కలిగింది కదా అని ధనాలు సంతోషించింది. కాని ఇలా ఎందుకు చెప్పాడో, అతని ఆంతర్యం ఏమై ఉంటుందో తెలుసుకుందామని మాత్రం ఆమెకు స్ఫురించనే లేదు. ఇంతలో ధర్మన్న బెల్లం బేరం చేయటానికిని జరుగురుగా అనకాపల్లి వెళ్లవలసి వచ్చింది. మామగారి కోరిక ప్రకారం మర్నాటి నుంచి రత్నమే బిచ్చగాళ్లకు ముష్టి వేస్తూ వచ్చింది. వేయడమంటే బస్తాలోంచి బియ్యం తీస్తూ ఎంతమంది వస్తే అంతమందికి తన చిట్టి చేతులతో ధర్మం చేయసాగింది. మరి ధనాలు రోజూ ఒక్కళ్లకే బిచ్చం వేసేదే, ఇప్పుడు రత్నం ఎంతమందికైనా ఎందుకు వేస్తున్నది అని సంశయం కలగవచ్చు. ఇందుకు ఒక కారణముంది. అంత తెలివైన ధర్మన్న ఈ చిన్న విషయంలో పప్పులో కాలేశాడు. ఎలా అంటే, భార్య ధనాలు చేతులు పెద్దవి, పైగా ఆమె దుబారగొట్టు. రోజుకు ఒక్క దోసెడు మాత్రమే తీసినా తవ్వెడు గింజలకు పైగా పోతున్నాయి. కనుక ఈ పని ఆమె చేతులలో నుంచి తప్పించితే ఇటుపైన ఇటువంటి దుబారా జరగబోదు అని తలచాడు. సరే, భార్య చేతుల నుండి ఈ పని ఎలా మార్చటం అని అతను ఆలోచించాడు. ఇప్పుడు కోడలు ఇంట్లో కాలు పెట్టగానే ధర్మన్న సమస్యకు సమాధానం వచ్చేసింది. కోడలి చేతులు చిట్టి చేతులు. ఈమె చేత ముష్టి వేయిస్తే ఆ దోసిలిలో అరగిద్దెడు గింజలు కూడా పట్టవు. కాబట్టి బియ్యం అట్టే ఖర్చవ్వవు. ఈ ఆలోచనతో ఈ పని కోడలికి వప్పచెప్పితే బావుంటుందని భార్యకు నచ్చచెప్పాడు. మాయామర్మము తెలియని ధనాలు ఈ మార్పుకు వెంటనే వప్పేసుకుంది. తన మాటను ఆమె ఒప్పుకున్నదన్న సంతోషంలో ధర్మన్న రోజుకు ఒకళ్లకు మాత్రమే వేయాలి అనే షరతు ఊరికి వెళ్లేటప్పుడు చెప్పమరచాడు. అతడు చెప్పకపోతే రత్నానికేం తెలుస్తుంది? అందుకని కోడలు రత్నం ఇంటికి వచ్చిన వాళ్లందరకూ తన చేతులతో బిచ్చం వేస్తూ వచ్చింది. ధర్మన్న ఇంట్లో ఈ మార్పు చూచి ఊళ్ళో వాళ్లే కాక పై గ్రామాల యాచకులు కూడా గుమ్మం ముందు బారులు తీర్చి నించునేవాళ్లు. మరి వారం 10 రోజుల కల్లా సరుకులు వేయించుకుని ధర్మన్న ఇంటికి చేరుకున్నాడు. అతడు వచ్చేసరికల్లా బారులు తీర్చి నుంచున్న యాచకులు, అమ్మా అన్నపూర్ణాదేవి తల్లి అంటూ కోడలిని పొగిడి ఆమె చిట్టి చేతులతో వాళ్లందరూ పిచ్చం అందుకుంటున్నారు. ఇది చూసి లోభి అయిన ధర్మన్నకు గుండె పగిలింది. చూచుకోగా తను ఇంటి ఖర్చు కోసం ఇచ్చిపోయిన బస్తా బియ్యము చాలా వరకు ధర్మం కోసమే వినియోగమై సంచి ఖాళీ అయింది. తీరా ఇప్పుడేమనుకుంటే ఏం లాభం? ముష్టివేసే అధికారం కోడళ్లకు చేతులారా పప్పగించి వేశామే, మళ్లీ మార్పు చేయబోతే నలుగురిలో నగుబాటు కదా అనుకున్నాడు ధర్మన్న. రత్నం హయాములో వారింట దానధర్మాలు విరివిగా జరగటం చేత ఆమెకు ధర్మాత్మురాలనే పేరు వచ్చింది. అయ్యో, సొమ్ము పోతే పోయింది, పేరైనా దక్కుతుందనుకుంటే సొమ్ము నాది, పేరు ఆమెది అయిందే అని ధర్మన్న లోలోపల కించపడ్డాడు. భర్తకు తగిన శాస్తి జరిగిందని ధనాలు సంతోషించింది. అచ్చిరాని భూమి రాసినవారు కెవి జనార్దనం గారు. కొన్ని వందల సంవత్సరాల క్రిందట జపాను దేశంలో ఓమజో అనే భూస్వామి ఉండేవాడు. అతనికి ఒకగానొక కొడుకు హిత్సు. వీరికి 3 ఎకరాల చక్కని మాగాణి ఉంది. ఈ 3 ఎకరాలలో సేద్యం సాగించితే వారికి తిండి అమరటమే కాక కొంత ధాన్యం నిలవ చేసుకోవచ్చు. కాని చిత్రమేమిటంటే
ఓమజో 2 ఎకరాలనే పంటకు ఉపయోగించుకొని మిగతా ఎకరం గోభూమిగా వదిలేశాడు. హిత్సుకి ఇది ఏమాత్రం నచ్చలేదు. ఏ సంవత్సరం పంట ఆ సంవత్సరం ఇలా పూర్తి చేసుకుంటూ కూర్చుంటే కరువు కాటకాలొస్తే మన గతి ఏం కావాలి? ముందు సంగతి కాస్తంత ఆలోచించవద్దా అని శతాపోరుతూ ఉండేవాడు. కాని ఓమజో తన నిశ్చయాన్ని మార్చుకొనదలచలేదు. అబ్బాయి, నువ్వు చెప్పింది బాగానే ఉంది. కాని నీకు ఎంతసేపటికి మన సంగతేమవుతుంది అనే కాని నోరు లేని ఆ మూగజీవాల సంగతేమైనా ఆలోచించావా? మన తిండికి ఇన్ని గింజలు లభిస్తున్నవి కదా అంటే అదంతా వాటి శ్రమ ఫలితమే కదా. అటువంటి వాటికి తగిన పోషణ జరగక అవి మూలపడితే మన గతి ఏమవుతుంది? వాటి సంగతి చూడటం మన విధి అని నచ్చచెబుతూ ఉండేవాడు ఓమజో. ఈ విధంగా ఎన్నోసార్లు తండ్రి కొడుకుల మధ్య వాదన జరుగుతూ ఉండేది. అప్పుడప్పుడు ఊరిలో పెద్దలు కొందరు మధ్యవర్తిత్వం చేసేవారు. కాని తండ్రి కొడుకులు ఇద్దరూ చెబుతున్నది సబబుగానే కనిపించి ఎవరి పక్షాన తీర్పు చెప్పలేకపోయేవాళ్లు. తన వాదన వల్ల ఎంతకాలానికి తండ్రి అభిప్రాయాలను మార్చలేకపోయేసరికి హిత్సుకి విసిగెత్తిపోయింది. ఈ ముసలాయన నే పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే పట్టు ఎంతకీ విడవకుండా ఉన్నాడే. కానివ్వు, ఇలా మరెంతకాలం సాగుతుందో నేను చూస్తాను అని మనస్సులో అహంకారపడజొచ్చాడు. మరికొద్ది రోజుల కల్లా ఓమజోకు అవసాన కాలం సమీపించటం వల్ల కొడుకును చేరపిలిచి, నాయనా, గోభూమి విషయంలో నేనెంత పట్టుదల కలవాడినో నీకు తెలుసు. నీ మాటే నెగ్గించుకోదలిచితే ఇక నా అడ్డుకూడా లేదు కనుక ఆ పని నీకు సులభమేనని నాకు తెలుసు. కాని మూర్ఖత విడువు. ఆ భూమిని మాత్రం అంటనని నాకు మాట ఇవ్వు. అలా అయితే నేను నిశ్చింతగా పోతానని కంటతడి పెట్టాడు. ఇందుకు హిత్సు, అలాగే నాయనా, మీ మాట నెరవేర్చటం కంటే నాకు కావలసిందేముంటుంది అని నమ్మబలికేసరికి ఆ వాగ్దానం చెవిన వేసుకుని ఓమజో నిశ్చింతగా చనిపోయాడు. తండ్రి అడ్డం తొలగిపోయినందుకు హిత్సు ఎంతగానో హాయి చెందాడు. అంతవరకు అతనిలో అణగారి ఉన్న పట్టుదల ఒక్క పెట్టున ఇప్పుడు పెల్లుబికింది. మర్నాడే గోభూమి సాగు చేయసాగాడు. సుక్షేత్రమైన మాగాణి కావటం చేత కొద్ది కష్టంతోనే భూమి సాగు పూర్తి అయి సేద్యానికి అనుకూలంగా తయారైంది. విత్తనాలు చల్లటం పూర్తి అయింది. సవ్యంగా చేను మొలకెత్తింది. తర్వాత మరికొద్ది కాలానికల్లా చేను పంట ముఖానికొచ్చింది. నవనవలాడే ఆ పంట చూసి హిత్సు ఉప్పొంగిపోయాడు. ఇక 4 రోజుల్లో కోతలు ప్రారంభిస్తారనగా ఒక చిత్రం జరిగింది. ఒకనాటి ఉదయం హిత్సు తన పొలం చూచుకోవటానికని చేను దగ్గరకు వచ్చాడు. అతనలా నిలబడి చూస్తూ ఉండగా తప్పుదిద్దుకొని ఓరన్నా, తండ్రి మాటలు వినుమన్నా, మూర్ఖత మానితే ఓరన్నా, ముప్పు తప్పురా నాయన అనే పాట మానవ భాషలో వినిపించింది. హిత్సు చుట్టూ కలయజూశాడు. కాని ఎక్కడా మనిషి జాడ కనబడందే. ఇదేదో చిత్రంగా ఉందే అనుకుంటూ తిరిగి చేనువంక చూశాడు. మళ్ళీ అదే పాట. ఈసారి హిత్సు ఆ పాట వచ్చిన వైపుకి తిరిగేసరికి తను నిలబడిన చోటికి కొద్ది దూరంలో ఉన్న ఒక తుమ్మ చెట్టు కొమ్మపైన పంచవన్నెల చిలుక ఒకటి కనిపించింది. చిలక ఏమిటి, పాడటమేమిటి? పైగా నా తండ్రి సంగతి, నా సంగతి దీనికెలా తెలిసింది అనుకుంటూ హిత్సు, సరే కాని చిలకమ్మా, అసలు నీవెవరు? మా తండ్రి కొడుకుల మధ్య రహస్యాలు నీకెలా తెలుసు అన్నాడు. నాకు ఎలా తెలిస్తే నీకెందుకు నాయనా? నీ మంచి కోరే నే చెబుతున్నాను. నమ్మించి మోసం చేయటమంతా ఘోరమైన పని మరొకటి లేదు. అదే నీవు చేస్తున్నావు. నీ పొట్టగొడవటానికి మిగతా 2 ఎకరాలు చాలవా? ఎందుకు అత్యాశకు పోతావు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎంత కష్టపడి పంట పండించుకున్నానే అనే జిజ్ఞాస విడిచి ఈ రోజే పంటతో సహా చేనుని నీ పశువులకు వదిలేయి అని హితవు చెప్పింది ఆ పంచవన్నెల చిలుక. అంతా విని హిత్సు ఒక వెకిలి నవ్వు నవ్వి, ఊస్, ఎంతో చేసి ఇదా నువ్వు నాకు చెప్పవచ్చింది? చాల్లే వెళ్ళు అన్నాడు. ఆ మరుక్షణం చిలుక రివ్వున ఎగిరిపోయింది. మర్నాడు హిత్సు మామూలుగా పొలానికి వచ్చాడు. కాని ఏదీ పొలం? క్రిందటి రోజున నిండు పంటతో నవనవలాడుతున్న చేను మాయమై బంజరు భూమి కనిపించింది. ఇది నా భూమేనా అని కొంతసేపు తికమక పడ్డాడు. కాని తన భూమి పక్కనే ఆ సర్వేరాయి చూచి అది తన భూమేనని నమ్మక తప్పలేదు. హిత్సుకి కళ్ళనీళ్లు తిరిగాయి. అయినా మొండిపట్టు వదలలేదు. తిరిగి భూమిని సాగు చేయటం ప్రారంభించాడు. మర్నాడు హిత్సు వచ్చి చూసుకుంటే ఏముంది? దున్నిన భూమిలో మళ్లీ మొక్క మొడుసు తయారు. హిత్సుకు పూర్తిగా కోపం రేగింది. చిలుక చేసిన పనే అయి ఉంటుంది అనుకున్నాడు. ఇంతలో నీ మూర్ఖతే దీనంతకు కారణం అనే మాటలు వినిపించాయి. హిత్సు చెట్టువంక చూశాడు. చిలుక కనిపించింది. అప్పుడు చిలుక,
కరువు కాటకాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలనే కదా ఈ ఎకరం భూమి కూడా పంటకు ఉపయోగించుకోదలిచావు అన్నది. అవును అన్నాడు హిత్సు. సరే, నేనొక ఉపాయం చెబుతాను, అలా చెయ్యి. ఇప్పుడు సాగులో ఉన్నటువంటి ఆ 2 ఎకరాలలో వచ్చే పంట మొత్తాన్ని నీవు నిల్వ చేసుకో. నీకు నిత్యం పంచభక్ష్య ప్రమాణాలు నేను అమరుస్తాను సరే అన్నది చిలుక. సరే, అలాగే చేస్తాను అన్నాడు హిత్సు. అయితే రేపు సరిగ్గా ఇదే వేళకు నేను ఇక్కడికి వస్తాను. అప్పుడు నన్ను నీతో పాటు ఇంటికి తీసుకువెళ్ళు అని చెప్పి చిలుక రివ్వున ఎగిరిపోయింది. ఆ మర్నాడు హిత్సు చేను దగ్గరకు వచ్చి నిలబడిన కొద్దిసేపటికల్లా చిలుక వచ్చింది. అదే వరకులా కాకుండా ఈసారి అది తన ముక్కుకు ఒక చిన్న మట్టి పాత్ర తగిలించుకుని వచ్చింది. చిలుకతో సహా హిత్సు ఇల్లు చేరుకుని, సరే, పంచభక్ష్య ప్రమాణాలేవో అమర్చు అన్నాడు. చిలుక పాత్రను హిత్సు ముందు ఉంచి దాని చుట్టూ 3 సార్లు తిరిగి, నీకు ఏమేమి తినుబండారాలు కావాలో కోరుకుని పాత్రను బోర్లించు అన్నది. హిత్సు అలా చేసేసరికి నిజంగానే కోరుకున్న పంచభక్ష్య ప్రమాణాలు అమరిపోయాయి. వాటిని ఆరగించి హిత్సు ఎంతో తృప్తిపడ్డాడు. తర్వాత ఆ పాత్రను జాగ్రత్తగా దాచుకుని చిలుకను మాత్రం ఒక పంజరంలో పెట్టేశాడు. ఆ రాత్రి హిత్సు తిరిగి తన తిండి కోసం ఆ పాత్ర తీసి చిలుక చేసినట్టుగానే దాని చుట్టూ 3 మార్లు తిరిగి బోర్లించాడు. కాని ఏమీ జరగలేదు. ఇది చూస్తున్న చిలుక, ఆ మహిమ నాకు మాత్రమే ఉన్నది. నీకు తిండి కావలిస్తే పాత్రతో పాటు నన్ను బయటకు తీయాలి అని చెప్పింది. ఇలా 1 వారం రోజులు గడిచేసరికి హిత్సుకి ఒక దుర్బుద్ధి పుట్టింది. దీనిని బంధించి ఉంచాను కనుక ఇక సేద్యం సాగించుకోవచ్చు కదా అనుకున్నాడు. ఈ చెడు తలంపు కలిగినప్పటి నుంచి ఇల్లు కదిలి బయటకు వెళ్లని హిత్సు ఇప్పుడు పొద్దున్నే వెళ్లి తిరిగి రాత్రికి కాని ఇంటికి రావటం లేదు. ఇది చూసేసరికి చిలుకకు సందేహం కలిగి, మహారాజులాగా కాలు కదపనక్కర్లేకుండా ఇంట్లో కూర్చోవలసిన నీవు పగలల్లా ఎందుకు ఎక్కడికో తిరిగి వస్తున్నావు అని అడిగింది. చిలుక ఇలా అడిగినప్పుడల్లా హిత్సు, ఎంతసేపని ఊరికే ఇంట్లో కూర్చుంటాను, ఊసుపోక అలా అలా పోయి వస్తున్నాను అని చెప్పి తప్పించుకునేవాడు. చిలుకను బంధించాను కదా అనే ధైర్యంతో హిత్సు నిజంగానే తిరిగి గోభూమిలో సేద్యం ప్రారంభించాడు. క్రమంగా తిరిగి గోభూమి పంట భూమి అయి పంట చేతికి వచ్చేసింది కూడాను. ఒకరోజు హిత్సు మామూలు ప్రకారం చిలుకను పంజరంలోంచి బయటకు తీసి పాత్ర కోసం లోపలికి వెళ్లి తిరిగి వచ్చి చూస్తే చిలుక మాయమైంది. ఒక్క పరుగున హిత్సు పొలానికి వచ్చి చూసుకున్నాడు. చిత్రమేమిటో, భూమిలో పంట మాయమై తిరిగి బంజరుగా తయారైంది. ఇది చూసి హిత్సు కళ్ల వెంట చింతనిప్పులు కక్కుతూ తుమ్మ చెట్టు వంక చూశాడు. అప్పుడు ఆ చిలుక, అబ్బాయి, ఎంత ద్రోహం తలపెడతావని అనుకోలేదు. ఆశకు అంతం ఉండాలి. నీకు ఎన్ని విధాలుగానో నచ్చచెప్పాను. మహారాజులా కాలం వెళ్లబుచ్చే ఏర్పాటు చేశాను. అయినా నీ మూర్ఖత తగ్గలేదు. కనుక తగిన ఫలం పొందావు. ఎంతకాలం ఇన్ని విధాలా శ్రమపడి నీకు ఏ విధమైన కష్టం కలుగకుండా అన్ని సౌఖ్యాలు అమర్చుతూ వచ్చిన నేను పైవాడిని కాదు, నీ శ్రేయస్సు కోరేని తండ్రినే అని చెప్పి రెక్కలు రెపరెప కొట్టుకుంటూ హిత్సు పాదాల దగ్గర వాలి ప్రాణం విడిచింది. కంటికి మింటికి ఏకధారగా ఏడ్చాడు హిత్సు. తండ్రి పట్ల తను తలపెట్టిన ద్రోహానికి ఎంతో పశ్చాత్తాపం చెందాడు. మరునాడు ఆ గోభూమిలోనే చిలుకకు సమాధి కట్టించి నాటి నుంచి హిత్సు గోభూమి జోలికి పోలేదు. అతన్ని తదనంతరం కూడా దానిని పంట భూమిగా మార్చటానికి ఎవరూ ప్రయత్నించలేదు. ఇప్పటికీ అది గోభూమిగానే ఉండిపోయింది.